కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే తానంతటి తానే కేంద్రానికి, తానంతటి తానే బ్యాంకులకు వాళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ రిపోర్ట్ల ప్రకారమే అమరావతి ప్రాంతంలో 1 ఎకరా డెవలప్ చేయాలంటే, డెవలప్ అంటే బిల్డింగులు కాదు, డెవలప్ అంటే కేవలం అక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజు, నీటి సదుపాయాల కల్పనకు మాత్రమే వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే 50,000 ఎకరాలకు అయ్యే ఖర్చు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకి దిక్కు లేదనుకుంటే, మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకే దీనికి అయ్యే 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదు అని అనుకుంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఈ 50,000 ఎకరాలలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చే ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కులేదనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. రెండో దశకు సంబంధించి రెండో దశలో 50,000 ఎకరాలకు గాను 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాలలో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2,00,000 కోట్లు కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం, ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఈ పట్టే ఈ దశాబ్దాల్లో ఈ 2,00,000 కోట్లు కాస్త ఇంకా ఏ స్థాయికి పోతుందో కూడా చెప్పలేం. 2 లక్షలు 4 లక్షలు అవుతుందో, 4 లక్షలు 10 లక్షలు అవుతుందో, సమయం దశాబ్దాలను బట్టి డిసైడ్ అవుతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి 12 ఏళ్ల క్రితం మరి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఈ ఎకరాకు 2 కోట్లు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కోసం అయ్యే ఖర్చు, ఇది కూడా 12 ఏళ్ల క్రితం 2014లో ఈయన ఇచ్చిన లెక్కలు.
12 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. రెండు 2014 నుంచి 19 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టింది కేవలం 5,335 కోట్లు. 2014 నుంచి 2019 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టిన ఖర్చు 5,335 కోట్లు. 2 లక్షల కోట్లకు గాను. అవి కూడా అప్పుల ద్వారా తెచ్చినవే. ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% చేయడం, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్ డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తున్నాడు. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ 2 ఏళ్లలో. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 ఏళ్ల పీరియడ్లో, 7 ఏళ్ల కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2,500 కోట్లు, అప్పుడు 5,330